చదువుకు జ్ఞానానికి అడ్డే లేదని నిరూపించాడు విద్యార్థి గణేష్. హనుమకొండ జిల్లాకు చెందిన గణేష్కు చిన్నప్పుడే పేరెంట్స్ను కోల్పోయాడు. అయితే తాను కష్టపడి చదివి ఎంబీబీఎస్లో సీటు సాధించాడు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక తనకు అంది వచ్చిన అవకాశం కోసం సాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ను అర్థించాడు అతడు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ చదువు బాధ్యత అంతా బీఆర్ఎస్దే అని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఒక పేద విద్యార్థి గణేష్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ లో సీట్ సాధించడం జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు కోల్పోవడం నేపథ్యంలో తాను ఆర్థికంగా కొంచెం వెనుకపడడంతో అయితే ట్విట్టర్ లో అయితే కేటీఆర్ కి అయితే మెసేజ్ చేయడం జరిగింది. తనకు ఆర్థిక సహాయం చేయాలి, పై చదువుల కోసం ఎంబీబీఎస్ సీట్ సాధించాలని, దాంతో పై చదువుల కోసం అయితే తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరడం వెంటనే కేటీఆర్ స్పందించడం జరిగింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులకైతే తాను సమాచారం ఇచ్చి తనకు ఆర్థిక సహాయం అనే చేయాలంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు వారితో మాట్లాడారు. చెప్పండి, ఎలాంటి ఆర్థిక సహాయం అతనికి చేశారు? సోదరుడు గణేష్ గారు 4 రోజుల క్రితము కేటీఆర్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. నా ఎంబీబీఎస్ సీట్ కోసము 1,20,000 ఫీజు కావాలంటే వెంటనే కేటీఆర్ గారు రీట్వీట్ చేసి నాకు ఆదేశించడం జరిగింది. కేటీఆర్ గారు స్వయంగా 1,50,000 వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పడం, వారికి ఆర్థిక సాయం పంపించడం జరిగింది. నేను కేటీఆర్ గారి తరఫున, పార్టీ తరఫున వారికి ముట్ట చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరి అక్కడ ప్రతిమా కాలేజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ వినోద్ కుమార్ గారు కూడా మరి చెప్పడం జరిగింది. స్వయంగా తీసుకెళ్లి అక్కడ బాబును అడ్మిట్ చేయడమే కాకుండా మరి ఈ సంవత్సరం కావాల్సిన బుక్స్ కూడా ఇప్పించమని చెప్పడం జరిగింది. 4 సంవత్సరాల కోర్సు ఇంకా ఏమైనా విద్యార్థికి కేటీఆర్ గారు ఒక్కసారి మాట ఇచ్చిందంటే తప్పడు, ఖచ్చితంగా పార్టీ బాధ్యత తీసుకుంటారు. విద్యార్థుల గణేష్ తనతో కూడా మాట్లాడదాం. అసలు ఏ విధంగా అనిపించింది, అసలు కేటీఆర్ కి మెసేజ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సార్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని నాకు అనిపించింది. అందుకే సార్కి ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఆర్థిక సాయం చేస్తారని ఒప్పుకున్నారు మీకు? అంటే ఇతర పార్టీ వారు కూడా ఉన్నారు కదా, కేవలం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ని ఎందుకు అప్రోచ్ కావాల్సి వచ్చింది? సార్ కొంచెం ఎడ్యుకేషన్ పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నమ్మకం ఉండే నాకు. అందుకనే సార్కి 2 రోజుల క్రితం గణేష్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ లో సీట్ సాధించడం జరిగింది. అయితే తనకు ఆర్థిక సాయం కావాలంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో వెంటనే కేటీఆర్ స్పందించి అయితే తనకు సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కి కూడా తను సూచనలు చేయడం జరిగింది. ఇటు విద్యార్థికి ఆర్థిక పరంగా సహాయం చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వినయ్ భాస్కర్ గారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఇటు విద్యార్థి గణేష్ కి అయితే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మొత్తంగా 1,50,000 రూపాయలతో పాటుగా ప్రతిమ కాలేజీలో సీటు మాట్లాడేందుకు వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ నాయకులే స్వయంగా వెళ్లి అయితే ఇటు తనకు సంబంధించిన ఆ పనులు అయితే పూర్తి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో మౌనీష్, ANN న్యూస్ వరంగల్.